వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. ఈ వీడియోలో నేను 2 చిన్న చిన్న ముగ్గులు చూపిస్తున్నానండి. ఈ ముగ్గు చూస్తూ మనం మన స్టోరీలో కంటిన్యూ అయిపోదాం. ఎపిసోడ్ 4. థర్డ్ ఎపిసోడ్లో రావణాసురుడు శివుణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నంది అడ్డుకున్నాడు కదా, దాని కంటిన్యూషనే ఇది. ఈ కథ పేరు నంది రావణుడిని శపించాడు. పార్వతీదేవిని తన గణాలను వదిలి శివుడు ఎందుకు లంకలో నీతో కలిసి రావాలి అని నంది అడిగాడు. శివుడిని కలవకుండా ఆపినప్పుడు రావణుడు అవమానంగా భావించాడు. నాకు సలహా ఇవ్వడానికి నీకెంత ధైర్యం? అతను కోపంగా అన్నాడు. నువ్వు కేవలం ఎద్దువి, కోతిలా తెలివి తక్కువ వాడివి. అవును, నేను వినయపూర్వకమైన జంతువునే అని నంది బదులిచ్చాడు. కానీ మహాశివుడు ఇక్కడ కైలాసంలో అయినా లంకలో అయినా అందరినీ సమానంగా చూస్తాడు. దానికి రావణుడు ఇలా కోపంగా బదులిచ్చాడు. శివుడు కోతిలాంటి నీలాంటి జంతువును తన వాహనంగా గణాలకు అధిపతిగా నియమించడం నాకు ఆశ్చర్యంగా ఉంది అని బదులిచ్చాడు. ఇప్పుడు నంది సహనం కోల్పోయింది. నువ్వు నన్ను కోతి అని పిలుస్తున్నావు అని ఉరిముకుంది. నీ పతనానికి కోతి దారితీస్తుంది అని నేను నిన్ను శపిస్తున్నాను. నంది శాపం నెరవేరింది. హనుమంతుడు శివుడి అవతారంగా జన్మించాడు. యుద్ధంలో రావణుడిని ఓడించి చంపడానికి రాముడికి సహాయం చేశాడు. టు బి కంటిన్యూడ్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దామండి. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను వీడియో ఇలా అప్లోడ్ చేయడంలో మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ.